1 గంట వరకు ఓటింగ్ నిర్వహిస్తారు. లంచ్ బ్రేక్ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఫలితాలు ప్రకటిస్తారు. షెడ్యూల్ ప్రకటనతోనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. గురువారం నుంచి తొలి విడత పోలింగ్కు నామినేషన్లు స్వీకరిస్తారు. రెండో విడతకు ఈ నెల 30 నుంచి, మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ 3 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలా అన్ని ఫేజులు కూడా 31 జిల్లాల్లో జరుగుతాయి. కొన్ని మండలాలు ఒక్కొక్క ఫేజ్ లో ఉంటాయి. మొదటి ఫేజ్ గురించి ముందుగా చెప్తాను. దీనికి నామినేషన్ 27 నవంబర్ను ఉంటుంది. నామినేషన్స్ 189 మండలాల్లో వేయవచ్చును. ఇవి 4236 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. వీటికి పోల్ డే 11 డిసెంబర్. మరి ఫేజ్ 2కు వస్తే నామినేషన్ 30 నవంబర్న ఉంటుంది. ఇవి 193 మండలాల్లో 4333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు పోల్ డే 14 డిసెంబర్న జరుగుతుంది. ఇక లాస్ట్ పోలు అన్ని జిల్లాల్లో 31 జిల్లాల్లో 182 మండలాల్లో 3వ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది. ఇవి 4159 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా వాటితో పాటు 36,452 వార్డు స్థానాలకు ఎన్నిక 17 డిసెంబర్ 17th డిసెంబర్ రోజున ఉంటుంది. ఈ విధంగా మొత్తంగా ఈ షెడ్యూల్ ద్వారా 564 మండలాల్లో 12,728 సర్పంచ్ స్థానాలకు, 1,12,242 వార్డు స్థానాలకు ఎన్నికల డేట్లు ఖరారు చేయడం జరిగింది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలా అన్ని ఫేజులు కూడా 31 జిల్లాల్లో జరుగుతాయి. కొన్ని మండలాలు ఒక్కొక్క ఫేజ్ లో ఉంటాయి. తెలంగాణలోని 31 జిల్లాలో 12,728 గ్రామ పంచాయతీలున్నాయి. వాటిలో 1,12,242 వార్డులున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తన నియోజకవర్గం కొడంగల్ నుంచి ఓటర్ల మద్దతు కోరుతూ ప్రచారానికి శ్రీకారం చుట్టేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పల్లెబాట పట్టనున్నారు. మరోవైపు రిజర్వేషన్లలో తమకు అన్యాయం జరిగిందంటూ బీసీ సంఘాలు ఆందోళన కొనసాగించాయి. కొన్ని జిల్లాలలో చాలా అన్యాయం జరిగింది. ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో 11% మాత్రమే టోటల్ కేటాయింపు జరిగింది. ఎందుకంటే మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీలు 473 ఉంటే బీసీలకు 23 మాత్రమే కేటాయించారు. అలాగే అంటే 11%, 23 అని చెప్పుకుంటూ 11% ఇవ్వడం ఏమిటిదని నేను ప్రశ్నిస్తున్నాను. రెండవది ఖమ్మం జిల్లాలో 10% ఇంకా తక్కువ ఇట్లా కేటాయించారు. ఈ విధంగా పంచాయతీ ఎన్నికల లోపల ఎలాంటి శాస్త్రీయత లేదు, హేతుబద్ధత లేదు, ఒక పద్ధతి లేదు. జిల్లాను యూనిట్గా తీసుకుంటే ఎట్లయితుంది, మండలాన్ని యూనిట్గా తీసుకోవాలి, లేదా నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకోవాలి. కానీ జిల్లాను యూనిట్